అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. అర్హులను పక్కాగా గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి కుటుంబ సర్వే చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలను క్రోడీకరించి పక్కా డేటాను రూపొందించడమే లక్ష్యంగా సర్వేను ప్రారంభిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక యాప్ను రూపొందించిన ప్రభుత్వం డేటా మొత్తాన్ని ఆర్టీజీఎస్తో అనుసంధానించనుంది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించే ఇంటింటి సర్వేకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. అర్హులకు ప్రభుత్వం ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూనే మరోవైపు P4 కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. దాతల ద్వారా పేదల్ని ఆదుకునే కార్యక్రమాన్ని చేపట్టి అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే అర్హులైన ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందలేదనే మాట రాకుండా పక్కాగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి కుటుంబ వివరాల్ని పగడ్బందీగా సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని నిర్ణయించింది. దీనికోసం రాష్ట్రంలోని ప్రతి ఇంటి వివరాల్ని ప్రభుత్వ రికార్డుల్లో ఖచ్చితంగా నమోదు చేసేందుకు ఏకీకృత కుటుంబ సర్వే UFS ను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల చివరి వారం నుంచి ఈ సర్వే ప్రారంభమవుతుందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని రికార్డుని నవీకరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్లో కుటుంబ సభ్యుల సమగ్ర వివరాల్ని పొందుపరుస్తారు. ఇప్పటికే డేటాలో ఉన్న వివరాల్ని నవీకరిస్తారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఖచ్చితంగా కలిసి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాల్ని ఆన్లైన్లో నమోదు చేయాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెలాఖరు నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి ఇంటింటి సర్వే చేస్తారు. క్షేత్రస్థాయిలో జరిగే సర్వేను పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ, మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు సర్వేను పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్దేశించింది. సర్వే పర్యవేక్షణ సహా సమీక్షించేందుకు ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాలయ స్థాయిల్లో కోఆర్డినేటర్లను నియమించనున్నారు. సర్వేలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే సత్వరం పరిష్కరించడం సహా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టీంతో ఎప్పటికప్పుడు అనుసంధానమై పనిచేస్తారు. మొబైల్ యాప్ ద్వారా వచ్చిన డేటాను ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ వెబ్సైట్లో పొందుపరుస్తారు. సర్వేకు అవసరమైన మౌలిక వసతుల కల్పన బాధ్యతను ఆయా జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఖచ్చితమైన సర్వే జరిగేందుకు కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వేలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను అధిగమించేలా ప్రణాళిక అమలు చేసే బాధ్యతను అప్పగించింది. మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం సహా సర్వే ప్రశ్నావళి, నమూనాను రూపొందించే బాధ్యతను ప్లానింగ్ విభాగం జాయింట్ సెక్రటరీలు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో సర్వేను సమగ్ర పర్యవేక్షణ బాధ్యతను గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్కు ప్రభుత్వం అప్పగించింది. వెంటనే సర్వేను ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు ప్లానింగ్ విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలిచ్చారు. సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు ధృవీకరించిన డేటాను ప్రభుత్వ విభాగాలకు అందిస్తారు. తద్వారా పౌరులకు సేవల్ని సకాలంలో అందించడానికి, పథకాల పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సర్వే పూర్తయ్యాక ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు అందిస్తారు. ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన సమాచారం ఉండేలా చూడడం సహా పరిపూర్ణతను మెరుగుపరచడమే సర్వే ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా సాగేందుకు సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.